స్టాండర్డ్ టైం అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే 1947 నవంబర్ 15 నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం ని తీసుకున్నారు. అంతకుముందు లేదా అని అంటే స్టాండర్డ్ టైం ని బ్రిటిష్ వారు 2 జోన్లలో వాడడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి కోల్కతా నుంచి స్టాండర్డ్ టైం ని తీసుకున్నారు, అలాగే ముంబైకి సంబంధించి స్టాండర్డ్ టైం ని తీసుకున్నారు. అయితే భారతదేశానికి సంబంధించి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తం 2 గంటల వ్యత్యాసం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదయం 8 గంటలు అవుతుంది అని అంటే ఇక్కడ ఉదయం 10 గంటలు అవుతుంది. అంటే ఇలా 2 గంటల వ్యత్యాసం అనేది ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటది. సో ఇండియన్ స్టాండర్డ్ టైం కి సంబంధించి ఒకే సమయం ఉండాలి అని చెప్పేసి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే దీన్ని నిర్ధారించడానికి ఒక రేఖాంశంను లాంగిట్యూడ్ ని తీసుకోవడం జరిగింది. ఆ రేఖాంశం ఏ డిగ్రీల వద్ద ఉంటుంది అని అడుగుతారు. అలా అడిగితే 82 డిగ్రీల 30 నిమిషాల వద్దన మనకి ఏదైతే లాంగిట్యూడ్ రేఖాంశం ఉంటుందో ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం ని నిర్ధారించడం జరుగుతా ఉంది. మరి ఇలా నిర్ధారిస్తున్నటువంటి ఈ ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో దీనిని నిర్ధారించేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్టికులర్ ప్లేస్ ఉందా అని కూడా అడుగుతారు. అలా అడిగితే మనం ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి మీర్జాపూర్ ఉంది అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇండియాకి సంబంధించిన స్టాండర్డ్ టైం ని నిర్ధారించే స్థలం మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్. అయితే ఒక రేఖాంశం గురించి మాట్లాడినాం. ఇది 82 డిగ్రీల 30 నిమిషాల వద్ద ఉన్నది అని అంటున్నాం. అయితే ఈ రేఖాంశం ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచే వెళ్తుందా, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్తుందా అని అంటే మనం మొత్తం 5 రాష్ట్రాల నుంచి వెళ్తుంది అని చెప్పాలి. అది 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిషా, 5వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా 5 రాష్ట్రాల గుండా ఈ రేఖ అనేది పాస్ అవ్వడం జరుగుతోంది 82 డిగ్రీల 30 నిమిషాలకి సంబంధించినటువంటి లాంగిట్యూడ్. సో మరి భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ప్రయాణించేటువంటి విమానాలు కావచ్చు, అలాగే మనకి ఉన్నటువంటి నౌకలలో ఈ ప్రామాణిక సమయంని ఉపయోగించడం జరుగుతోంది, దీన్ని వాడుతా ఉన్నారు. అయితే